ఊరు దాటాలంటే ఏరు దాటాల్సిందే. ఆసుపత్రికి వెళ్లాలన్నా సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. ఇక గర్భిణీలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణం. వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం. ఇది ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అల్లిగూడెం గ్రామస్తుల దీనగాథ. అల్లిగూడెం గ్రామానికి చెందిన నిండు గర్భిణికి ఇవాళ తెల్లవారుజామున పురిటి నొప్పులు మొదలయ్యాయి. అయితే గర్భిణిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటే అల్లిగూడెం నుంచి పోచాపూర్ మధ్యలో ఒక వట్టివాగు దాటాల్సింది. భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో వట్టివాగు ఏరులై పారుతోంది. దీంతో గిరిజనులు గర్భిణిని భుజాలపై ఎక్కించుకుని వాగు దాటించారు. ఈ క్రమంలో గిరిజన మహిళ 3-4 గంటల పాటు నొప్పులతో తీవ్ర ఆవేదన అనుభవించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, శ్రీనివాస్, ఇక్కడ గర్భిణీలకు సంబంధించి అంటే ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పటికీ అద్దం పట్టే ఘటన ఇది. అంటే కొంచెం వానలు వచ్చినా కూడా గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ గ్రామ ప్రజలు ఇప్పుడు తాడ్వాయి మండలం అల్లిగూడెం గ్రామానికి సంబంధించి ఆ అల్లిగూడెం లోపల ఇంటీరియర్ లో ఉంటుంది. అక్కడి నుంచి రావాలంటే పక్కనే వాగు ఉంటుంది. ఆ వాగు దాటిన తర్వాతనే బయట ప్రపంచానికి ఇటు తాడ్వాయి కానీ అటు ఏటూరు నాగరం కానీ పోవాల్సి ఉంటుంది. అయితే ఇదే క్రమంలో ఇటీవల 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో ఇంకా గ్రామం సమీపంలో ఉన్నటువంటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మామూలు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులే వాగు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి క్రమంలో నిండు గర్భిణిగా ఉన్నటువంటి గుమ్మడి కృష్ణవేణి పురిటి నొప్పులతో బాధపడుతుంది. ఒకవైపు వాగు వస్తుంది. దీంతో గ్రామస్తులు ఆమెను వాగు దాటించేందుకు నానా అవస్థలు పడ్డారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి ఏటూరు నాగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపు చాలా ఆమె పురిటి నొప్పుల వేదనతో తీవ్రమైనటువంటి బాధ అనుభవించినటువంటి పరిస్థితి. అంటే గిరిజనుల పరిస్థితికి ఇది అద్దం పట్టేటువంటి ఘటనగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇలాంటి గ్రామాలు ములుగు జిల్లా ఏజెన్సీలో ఇటు ఏటూరు నాగరం కావచ్చు, మంగపేట, తాడ్వాయి ఈ ప్రాంతాల్లో చాలా గిరిజన గూడాలు, ఆదివాసీ ప్రాంతాలు ఉంటాయి. కొండలు గుట్టల మధ్యన కొండరెడ్లు ఇట్లాంటి గిరిజన తెగలకు సంబంధించినటువంటి వాళ్ళంతా నివాసం ఉంటారు. అయితే వాళ్ళు ఈ విధంగా వరదలు వచ్చినప్పుడు కానీ ఏదైనా అత్యవసర పరిస్థితి, అనారోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు కానీ ఇట్లాంటి కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు కానీ స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ చొరవ చూపి తమ గ్రామానికి బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస్. రైట్ నవీన్.